హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. ప్రస్తుతం మనం భువనేశ్వరి పీఠం వద్ద ఉన్నాం. శ్రీ భువనేశ్వరి పీఠం అంటే చాలా ప్రెస్టీజియస్గా చెప్తూ ఉంటారు. ఇక్కడ కోరిన కోరికలు తీరుస్తారంటారు. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఆ పవర్ వైబ్రేషన్స్ అనేది నాకు కూడా చాలా ఇదిగా కనబడుతుంది. ఏదైతే ఆధ్యాత్మికత అనేది ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది. దీనిలో అసలు ఈ పీఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ పీఠంతో ఉన్నటువంటి అనుభవం ఏంటి అని మనం తెలుసుకోవడానికి బ్రాహ్మణ సమాఖ్య ముఖ్య నాయకులు అయినటువంటి యామజాల మూర్తి గారు మనతో ఉన్నారు. ఈయన భీమవరం నుంచి వచ్చారు. ఆ భీమవరం నుంచి ఇక్కడికి వచ్చి ఆ స్వామితో చేస్తున్నటువంటి ఆ స్నేహం ఎట్లా ఉంది, ఆ పరిస్థితి ఎట్లా ఉంది, ఏం చెప్తారు ఈ పీఠంలో ఒక ముఖ్య ఉద్దేశం కావచ్చు, మీకు ఈ పీఠానికి ఉన్నటువంటి అనుబంధం. ఐ డ్రీమ్ ప్రేక్షకులకి అందరు కూడా నమస్కారం. ఐ డ్రీమ్తో నాకు చక్కటి అనుసంధానం ఒకసారి నెమరేసుకుని మిగిలిన విషయం చెప్తాను. కోవిడ్ సమయంలో పురోహితులు బ్రాహ్మణులు చాలా విపరీతంగా ట్రబుల్ పడుతున్న టైంలో ఒక పురోహితుడు ఇంట్లో కుటుంబానికి తిండి పెట్టలేని పరిస్థితిలో మన గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఒక్క అధికారి కూడా స్పందించకపోతే మేము పురోహిత సమక్షంలో కొంతమంది బయటకు కూడా వెళ్ళలేని పరిస్థితి, ముమ్మరమైన కోవిడ్ టైంలో, ఆ టైంలో మేమందరం వెళ్తుంటే మాతో పాటు ఐ డ్రీమ్ మాతో కథలు వచ్చి అక్కడ జరిగిన పరిస్థితి, ఆ పిల్లోడి ఆ పురోహితుడి యొక్క తండ్రి ఆవేదన, తల్లి ఆవేదన, చెల్లెల ఆవేదన ఇవన్నీ కూడా వెలుగులోకి తీసుకొచ్చి సుమారు 50 లక్షల మంది వ్యూయర్స్ని సాధించుకుంది. అప్పుడు ఐ డ్రీమ్స్ తోటి మాకు పురోహిత సమక్షకి అటువంటి సంబంధం ఉంది. ఇదే సందర్భంలో మీరు స్వామీజీ వారికి మాకు ఉన్న సత్సంబంధాలన్నీ కూడా అడిగారు. నాకు దగ్గరగా ఒక 2 సంవత్సరాల నుంచి మాత్రమే స్వామీజీ వారితో ప్రత్యక్షంగా అనుబంధం ఉంది. కంచి పరమాచార్య వారు కాకినాడలో చాతుర్మాస దీక్ష చేసినప్పుడు, అంటే దాదాపు 2 సంవత్సరాల క్రితం కాకినాడలో దీక్ష చేసినప్పుడు స్వామీజీ వారు కూడా అక్కడికి వచ్చారు. మేము పురోహిత సదస్సులో పాల్గొనడం జరిగింది. అప్పుడు ప్రత్యక్షంగా స్వామివారితో మాట్లాడడం జరిగింది. మనం ఇక్కడ చూసుకోవచ్చు, 1957 పూర్వం నుంచి ఈ ఆశ్రమం ఉంది. మొట్టమొదట స్వామీజీ శ్రీ 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 చిదానంద స్వామీజీ వారు. ఆ స్వామీజీ వారి గురించి ఇక్కడ విజయవాడలో 90 సంవత్సరాలు ఉన్న ఒక పెద్ద లాయర్ హనుమంతరావు గారిని, ఆయన్ని పోయిన కార్యక్రమానికి ఆహ్వానించడానికి వెళ్ళినప్పుడు వారు చెప్పిన ఒక విషయం, మీరు ఒకసారి అట్లాగా ఆ చెట్టుకేసి మీరు కెమెరాని ఫోకస్ చేస్తే నేను చెప్పే వివరణ అంతా అర్థమవుతుంది. ఆ చెట్టుకేసి మీరు ఒకసారి అట్లాగా చూపించండి. అక్కడ స్వామి చిదానంద స్వామీజీ వారు ఇప్పుడు ఏదైతే ఇక్కడ భవనం ఉందో, ఈ భవనం దగ్గర చిన్న కుటీరంలో ఆ స్వామీజీ వారు ఉండేవారు. ఆ స్వామీజీ వారు రోజు సాయంత్రం చీకటి పడే టైంకి ఆయన యోగ దీక్షలోకి వెళ్ళేవారు. వారంతటికి వారే గాలిలో లేస్తూ ఆ వృక్షం మీదకి వెళ్ళి ఆ వృక్షం మీద మరలా సూర్యోదయం అయ్యేంత వరకు కూడా అక్కడ దీక్ష చేస్తూ యోగం చేస్తూ ఉండేవారు. అది చుట్టుపక్కల బాగా అందరికీ ఈ రైతులు, పూర్వం ఇదంతా పొలాలు వ్యవహారం, ఇదంతా కూడా ఈ రైతులందరూ కూడా సాయంత్రం స్వామివారు చెట్టుపైకి వెళ్ళిపోయారు, గాల్లో తేలి వెళ్ళడం అనేది అందరూ కూడా చూసిన వాళ్ళు కొన్ని వందల మంది ఇంకా ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నారు. అయితే హనుమంతరావు గారు చెప్పిన ఒక గొప్ప విషయం, ఇప్పటికీ ఒక ప్రముఖ సినీ నటుడు ఉన్నారు. ఆ సినీ నటుడిది కంకిపాడు. ఆ కంకిపాడు పరిసర ప్రాంతాల్లో ఆయన ఒక బ్రాహ్మణుడే. ఈ స్వామీజీ వారు ఇలా గాల్లో లేస్తున్నారు, చెట్టు మీదకి వెళ్ళి కూర్చుంటున్నారు అన్నది వెళ్ళి మయ్యన్నీ అంతా ఉత్తిదే అన్న ఈజీగా తీసుకొని ఆ సినీ నటుడు వారి యొక్క తాతగారు స్వామీజీ వారి దగ్గరికి వచ్చి, స్వామి మీకు ఏంటి, ఏం శక్తులు ఉన్నాయి ఏంటి అని అంటే, నాకున్న శక్తులు ఏం లేవు, ఓన్లీ భగవత్ శక్తి అంతే. అంటే స్వామి మీరు ఇలా గాల్లో వెళ్తారట కదా, అది చాలా క్యాజువల్గా అడిగితే, నేను గాల్లో వెళ్ళినా సరే అలా వెళుతున్న టైంలో నన్ను ముట్టుకోకు అని స్వామివారు ఆ వచ్చిన ఆ సినీ నటుడి యొక్క ముత్తాత గారికి చెప్తే, అసలు ఏం జరుగుతుందో చూద్దామని చెప్పేసి ఈయన యోగ ధ్యానంలోకి వెళ్ళగానే పైకి లేస్తుండగా ఆ ముత్తాత గారు ఆ స్వామీజీ వారిని ఇలా టచ్ చేశారట. టచ్ చేయడంతో దగ్గరగా ఫర్లాంగ్ దూరం గాల్లో ఎగిరి దూరంగా పడ్డారు. ఇప్పటికీ హనుమంతరావు గారు విజయవాడ ప్రముఖ లాయరు, ఆయన చెప్పిన విషయం కరెక్ట్గా 2 నెలల క్రితం ఒక ఆహ్వాన పత్రిక పట్టుకెళ్తే చెప్పారు. ఆయన పడిన తర్వాత అతను పడిపోయాడు. రైతులందరూ
పొలం పనులు పూర్తి చేసుకుని వెళ్తున్నారు. ఆయన పడిపోయి ఉన్నాడు. సరే నెమ్మదిగా లేస్తాడని చెప్పేసి రైతులందరూ ఎవరెళ్ళకి వాళ్ళు వెళ్ళారు. స్వామీజీ తెల్లారులు వేస్తుంటే మళ్ళీ రైతులందరూ కూడా వాళ్ళ వాళ్ళ పొలాలకి పనులు చేసుకోవడానికి వెళ్తుంటే అతను చనిపోయి ఉన్నాడు. ఆ రైతులందరూ వచ్చి స్వామివారి దగ్గరికి వచ్చి, స్వామి అక్కడ ఎవరు పడున్నారు చూడండి స్వామిని అంటే, వాడా రాత్రి నేను చెప్పాను నన్ను ముట్టుకోకు నాకు శక్తి వస్తుంది అని అంటే, స్వామి ఒకసారి వారి సంగతి చూడండి స్వామి అంటే, స్వామి వెళ్ళి మళ్ళా ఆ ముత్తాత గారి మీద కాస్త నీళ్లు జిమ్మి, ఇంకెప్పుడు ఇటువంటి పొరపాటు చేయకు, కొంతమందిలో భగవత్ శక్తి భగవంతుడే వచ్చి వాళ్ళతో ఉంటాడు, ఇక్కడ ఈ వృక్షానికి ప్రత్యేకమైన శక్తి ఉంది, ఎవరైతే ఈ వృక్షాన్ని దర్శనం చేసుకుంటారో వారికి కూడా అటువంటి భగవత్ శక్తి వస్తుంది అని చెప్పారు. ఇక 1 సంవత్సరం క్రితం నాకు హైదరాబాద్ నుంచి నాకు బాగా ఆప్తమిత్రులు ఒకరు ఫోన్ చేసి, మీకు విజయవాడ దగ్గరలో భువనేశ్వరిపేటం ఉందట, ఆ భువనేశ్వరిపేటంలో నాగదేవత ఉందట, అక్కడ మా వాళ్ళ పిల్లలు వెళ్ళి దర్శనం చేసుకొచ్చారు, పెళ్లి కావట్లేదని, ఆ పీఠం అడ్రస్ అది తెలుసుకుని చెప్పాను నేను. అప్పటికే స్వామివారితో పరిచయం ఉంది. స్వామీజీ ఇలాగా హైదరాబాద్ నుంచి వచ్చి నాగదేవతని దర్శనం చేసుకుంటా అంటారని అంటే రమ్మనమని అన్నారు. వారు వారి కుటుంబ సమేతంగా వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత తక్షణం దగ్గర 4 ఏళ్ల నుంచి వివాహం కాని పిల్లలకి వెంటనే వివాహం నిశ్చయమైంది. ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకెళ్ళిన తర్వాత ఆ వెంటనే మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ మధ్యకాలంలో ఉద్యోగం ఏదో రకంగా సంపాదించుకుంటున్నారు ఈ సాఫ్ట్వేర్లో, కానీ పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదన్న ఈ మనోవేదన స్వామివారికి చెప్పి ఇక్కడ ఒక కన్యాపాశుపత హోమం 2 సంవత్సరాల క్రితం నిర్వహించాం. దగ్గరగా 150 మంది ఈ వివాహం కానీ ఆడపిల్లలు మగపిల్లలు వచ్చి ఇదంతా పందిళ్ళేసి, సుమారు వాళ్ళ తల్లిదండ్రులు అయితే అది అయితే 500-600 మంది వచ్చారు. వచ్చి ఇక్కడ 172 మంది సుమారుగా ఈ కన్యాపాశుపత హోమం చేసుకుంటే, ఇప్పటికీ ఈ 2 నెలల్లో 82 మందికి పెళ్ళిళ్ళు కుదిరినట్టుగా మాకు శుభలేఖలు వచ్చాయి. ఇంకా కొంతమందికి రేపు విజయదశమిలో అయిన తర్వాత ముహూర్తాల్లో కూడా పెళ్ళిళ్ళు ఉన్నాయి. వాళ్ళందరూ ఆహ్వాన పత్రికలు పంపిస్తుంటే మాకు ఇంకా దైవశక్తి ఇంత శక్తి ఉంది, మనమే పూర్తిగా సేవలు అందించలేకపోతున్నాం. ఎవరైతే ఇటువంటి పీఠాధిపతులు ఉన్నారో వీరందరూ సహకారం తీసుకోవాలి. వీరందరి ప్రోద్బలంతో ఏదైతే ఎక్కడ శక్తి ఉంది, ఎక్కడ ఒక్కొక్క ట్యాబ్లెట్ వేసుకుంటే మనకి ఏ విధంగా ఒక్కో రోగం తగ్గుతూ ఉంటుందో అట్లాగే మనకున్న ఇబ్బందులకి ఒక్కొక్క ఇబ్బందికి ఒక్కొక్క చోట శక్తి ఉంటుంది. ఆ ప్రాంతాన్ని సందర్శించుకుంటూ ఉంటే బాగుంటుంది. ఆ విధంగా అందరికీ విస్తృతంగా ప్రచారం చేయాలని, అదేవిధంగా ఈ కన్యాపాశుపత హోమం చేయడానికి ప్రధాన కారకులు ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాక్ష ప్రధాన కార్యదర్శి సుదర్శనం దుర్గబాబు గారు, వీరి ఆధ్వర్యంలోనే వీరి నిర్వహణలోనే ఈ కార్యక్రమం అంతా కూడా చేయడం జరిగింది. మరి అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతంలో గొప్ప గొప్ప కార్యక్రమాలన్నీ కూడా చేయాలనుకుంటున్నాం. ఇక స్వామీజీ వారి విషయానికి వస్తే చాలా సర్వసాధారణమైన ఒక వ్యక్తి అని కూడా అనొచ్చు. పీఠాధిపతుల్ని అలాగా అనొచ్చు అనకూడదు కూడా నాకు తెలియదు, కానీ నేను ఒక పీఠాధిపతిని, నన్ను ఎవరు ముట్టుకోకూడదు, నాకు శాస్త్రం దూరంగా ఉండు ఏముండవు, భగవంతుడు నన్ను పుట్టించింది ధర్మ ప్రబోధనకే, నాకు ధర్మ ప్రబోధన తప్ప ఇంకొకటి తెలియదు. ఇది ఈ పీఠం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే చాలామంది వారి కోరికలు తీరుతున్నాయి అంటున్నారు. అలాగే 150 మంది పూజ చేస్తే ఇప్పటికే 82 ఆహ్వాన పత్రికలు అందినాయి అని చెప్పేసి అంజనమూర్తి గారు చెప్తున్నారు. అంటే ఇక్కడ ఎంత పవర్స్ ఉన్నాయి, ఎంత ఎనర్జీ ఉంది, ఈ ఆశ్రమం యొక్క ఎంత ప్రాముఖ్యత మనం చెప్పడం అనేది కూడా ఐడ్రీమ్ ప్రేక్షకులకి మనం చెప్పచ్చు. పూర్తిగా ఈ ఆశ్రమం ఏదైతే గన్నవరం ఎయిర్పోర్టు ఎదురుగుండా ఉన్నటువంటి భువనేశ్వరి పీఠం అంటే ఖచ్చితంగా ఎవరైనా సరే చెప్తారు. ఇక్కడ మీరు కూడా ఒక్కసారి ఇక్కడ దర్శనం చేసుకుంటే చాలా వైబ్రేషన్స్ ఉంటాయి, చాలా పవర్స్ వస్తాయని చెప్పేసి చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయకృష్ణతో మోహన్, ఐడ్రీమ్స్, గన్నవరం శ్రీ భువనేశ్వరి పీఠం నుంచి.